హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను అండ్ అలాగే మీ అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇదైతే వరలక్ష్మి రోజు బ్లాగ్ అనమాట. అక్కడ నుంచి నేను ఇంకా టైం అనేది మెయింటైన్ చేసి టైం ప్రకారం వీడియో పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఈ మధ్య అస్సలు టైం కుదరట్లేదు వీడియోస్ పెట్టడానికి కూడా. వర్క్ ఇంకా నా హెల్త్ అలా చూసుకుంటూ ఇలా ఉండిపోయాను అనమాట. వీడియోస్ కూడా ఏమి ఎక్కువ తీసుకోలేదు. అండ్ పండగ కూడా నేను చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే 4:30కి అలా లేసాను అనమాట. లేచిందే ముందుగా ఎప్పట్లాగానే బయటంతా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఫ్లవర్స్ కూడా కోసి పెట్టేసామన్నమాట. ఒక 5కి అలాగా కోసి పెట్టేసాము. ఇంకా మార్నింగ్ అయితే వర్క్ ఉంటుంది కదా, బిజీగా ఉంటామని చెప్పేసి ఇంకా అయితే పాపలు వేసేసింది కదా పూజ పప్ప, దానికోసం అయితే పాలు గంచేసాను. ఇంకో పక్క పొంగల్ అయితే చేసుకున్నాను అనమాట. ఈరోజు అమ్మవారికి నేను ఏమీ చేయలేదండి, ఒక్క పొంగలే చేసుకున్నాను. అండ్ పొంగలు పాలు అవి నైవేద్యంగా పెట్టుకుందాంలే అమ్మవారికి, కొంచెం బెల్లం అది అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే హెల్త్ కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పాను కదా, సో అందుకని చెప్పేసి ఎక్కువ రిస్క్ అయితే తీసుకోలేదన్నమాట. చాలా సింపుల్గా చేసుకుందాం అనుకొని ఇలా ప్లాన్ చేసుకున్నాను. అండ్ అయితే నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోలేదు, ఎందుకంటే 9 months కదా ఫాస్టింగ్ ఉండాలి, అందులోనూ ఈవినింగ్ వరకు. కాకపోతే నా వల్ల కుదరదు, నేను ఉండలేనని చెప్పేసి అందులోనే చేయకూడదన్నారు కొంచెం పెద్దవాళ్ళు ఇంకా పురోహితులంతని. సో అందుకని చెప్పేసి నేనైతే చేసుకోలేదన్నమాట. పూజ వరకే చేసుకున్నాను. సో ఆ పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇంకా పూజ కోసము గుమ్మానికి వేయడానికి బంతిపూలు, తర్వాత ఇంట్లో పూజకు వాడుకోవటానికి పూలు అవన్నీ అనమాట. ఇంక ఈరోజు బజార్లోకి వెళ్ళాం. మామూలుగా అయితే ముందు రోజు అన్నీ తీసి పెట్టుకుంటాను, కాకపోతే కొంచెం హెల్త్ ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పాను కదా, సో అందుకని చెప్పేసి మార్నింగ్ అంటే ముందు రోజు వెళ్ళలేదన్నమాట. మరుసటి రోజు మార్నింగ్ వెళ్ళాము, ఒక 6:30 అలా. తొందరగా పూజ చేసుకుందామని చెప్పేసి 8:30 వరకు ఆ రోజు బాగుంది కదా, సో 8:30 లోపే పూజ చేసుకుందామని ట్రై చేశాను. అందుకే వెళ్ళాను అనమాట బజార్కి. నాకైతే ఒక్క పువ్వు కూడా దొరకలేదు, ఎందుకంటే అప్పటికే అన్నీ ఖాళీ అయిపోయాయి అనమాట. ఆ పూలు కాస్ట్ చూడాలి అసలు. ఈరోజు అసలు ఎంత కాస్ట్ ఉందంటే 1/4 కిలో 70 రూపాయలు. మామూలుగా అయితే ఈరోజు అయితే 120 రూపీస్, 130 రూపీస్ అలా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్. ఇంకా పండగ చేసినట్టే అనిపించింది. సరేలే ఇంకా అవి ఉండింటే అవన్నీ తీసుకొచ్చుకుందాం అనుకున్నాను, బట్ అవి కూడా లేవన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో ఉండే పూలతోనే అలా సర్దుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంక ఇవైతే మామిడాకులు అనమాట. మా ఆయన చెప్పాను కానీ మర్చిపోయి వచ్చేసారు, కోసుకొని రాలేదు. ఆయన వచ్చింది ఆటో తోలేసి వచ్చి పడుకునేసారనమాట. ఇంకా సరేలే అని పనుకున్నాడు, ఎందుకు డిస్టర్బ్ చేసేదని చెప్పి మా అక్కకు చెప్పాను అనమాట. ఒకవేళ అక్కడ కనుక చేసుకోవటానికి కన్నా అప్పటికే టైం వచ్చి 8:30 అలా అయిపోయింది. ముహూర్తం అయితే వెళ్ళిపోయిందనమాట, మంచి ముహూర్తము. ఇంకా వచ్చి 12 గంటలకైతే మంచి ముహూర్తం ఉంది. అయితే నేను పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఏదో ఒక టైంలో పూజ చేసుకుందాంలే అని చెప్పేసి పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను. ఇంకా తర్వాత ఏమో ఇవి ఆకులు నీట్గా దారానికి వేసి గుచ్చుదాం అనుకున్నాను. అయితే ఓపిక అయితే సరిపోలేదన్నమాట, లేదు. సో అందుకని చెప్పి ఇలా గుమ్మానికి పెట్టేస్తున్నాను. అండ్ ఈరోజు నేను లేచిందే మొదలు మామూలుగా అయితే సారీ కట్టుకుంటాను కదా, సో ఈరోజు ఎందుకో డ్రెస్ వేసుకుందాం, కొంచెం అనీజీగా ఉంది అనిపించి డ్రెస్ వేసుకున్నాను. ఇంకా ముందర గేట్కి అంతాను పెట్టుకుంటున్నాను అనమాట మామిడాకులు, ఇంకా పూలు పెట్టుకోవాలి. అండ్ ఈరోజు పూజ పాప తొందరగా లేచింది, అక్షయ్ అయితే ఇంకా లేదు, ఇంకా దాన్ని లేపాలన్నమాట. ఈరోజు స్కూల్ అయితే ఉంది, మాకు లోకల్ హాలిడే ఇచ్చారనమాట. వరలక్ష్మి వ్రతం కదా, సో ఇంట్లో వర్క్లు అవి ఉంటాయి. లేడీస్ కొంచెం ప్రాబ్లం అవుతుంది పిల్లలకి రెడీ చేసి మళ్ళీ వాళ్ళని స్కూల్కి పంపించడానికి అని చెప్పి దానికైతే అట్లా హాలిడే వచ్చేసింది, లోకల్ హాలిడే. ఇంకా అదైతే నిద్రపోతూ ఉంది, దాన్ని ఎందుకులే లేపడం, సరే అది ఎప్పుడు లేస్తుందో లేని అంతవరకు పని చేసుకుందామని చెప్పేసి ఇంక ఇంట్లో ప్రసాదాలన్నీ చేసి పెట్టేసి దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత పూజ చేసుకోవడానికి రెడీగా పెట్టేసుకొని ఆ తర్వాత గుమ్మానికి తోరణాలు అవి కట్టుకుంటున్నాను. అందులోనూ మా బావ ఈరోజు కాస్త లేట్గా వచ్చారనమాట తీసుకొని. ఎందుకు అంటే అక్కడ ఇంట్లో అన్నీ నీట్గా చూసేసుకొని అంత కట్టుకొని అంత చేసుకున్న తర్వాత నా కోసం వచ్చారనమాట ఇక్కడికి తీసుకొని. ఇంకా అక్కడ కూడా పండగే కదా, సో అక్కడ పండగ చేస్తున్నారు అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా గుమ్మానికి పెట్టుకుంటున్నాను. మామూలుగా అయితే మా ఆయన పెడతారనమాట, ఎప్పుడైనాను గుమ్మాలకు తోరణాలు అవి ఇలా కడుతూ ఉంటారు. నేను వచ్చి చాలా రేర్. ఇంకా ఈరోజైతే మా ఆయన
వచ్చారు కానీ చాలా టైర్డ్గా ఉందని చెప్పి పడుకునేసారనమాట. ఆయన ఎందుకులే డిస్టర్బ్ చేసేది, ఎలాగో నేను ఖాళీగానే ఉన్నాను కదా, అందులోనూ కొంచెం బాగానే అనిపిస్తుంది కదా హెల్త్ ఇప్పుడు. సో అందుకని చెప్పేసి కట్టుకుందామని చెప్పేసి కట్టుకుంటున్నాను నేనే. ఇంకా వర్క్ అయితే ఫినిష్ కాలేదు, కొంచెం కొంచెం మధ్యలో అలా కొంచెం కొంచెం ఉంది. ఇంకా పూలు వేయాలి. ఇంకా పూలు వేసిన తర్వాత తలుపులకి అంతా ముందు రోజు క్లీన్ చేసుకున్నాను బొట్లు పెట్టుకుందామని. బట్ ఒక్కొక్క చిన్నగా బొట్టు పెట్టేసి వదిలేసాను అనమాట. బాగా పెద్దగా పెట్టుకుందాం అనుకున్నాను, కుదరలేదు. నెక్స్ట్ వచ్చి థర్డ్ శుక్రవారం అయిన రోజైనా సరే నీట్గా మళ్ళీ ఒక వరుస అంతా తుడుచుకొని బొట్లు బాగా పెట్టుకోవాలి అని అనుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంకా టైం అయిపోతుంది. సో అయిపోయింది. మామూలుగా 10 లోపల పూజ అనేది కంప్లీట్ చేసుకుందాము అనుకున్నాను. బట్ ఈరోజు నాకు వర్క్ ఎక్కువ ఉండటం వల్ల కుదరలేదనమాట 10కి పూజ చేసుకోవడానికి. మామూలుగా అయితే యాక్చువల్గా అనుకునేది వచ్చి 8:30 లోపల చేసుకుందామని. బట్ అప్పటికి కూడా కుదరలేదు. సరే పోనీ 10 కన్నా కంప్లీట్ చేసుకుందాం, పనులన్నీ తొందరగా ఫినిష్ చేసుకొని అనుకున్నాను. అయితే 10 కూడా అవ్వలేదన్నమాట. సో ఈ పనులన్నీ నేను 10కే చేసుకుంటూ ఉన్నాను. అంటే దేవుడి రూమ్ అంతా సర్దేసుకున్నాను కదా ముందుగానే. సో అందుకని చెప్పేసి ఇంక ఈ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. కొద్దిగా చేసుకుంటూ ఉన్నాను అనమాట, వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటూ. ఇంక ఈలోపు అక్షయ లేసేసింది. ఇంకా లేచిందే మొదలు ఇద్దరు పిల్లలకి స్నానాలు చేయించేసి ఇంకా వాళ్ళని రెడీ చేసి, పండగ కదా కొంచెం స్పెషల్గా అనమాట, మరీ అంత స్పెషల్ ఏం కాదు, మామూలుగా కొంచెం స్పెషల్గా రెడీ చేసుకున్నాను అనమాట. ఈరోజు అందరూ వరలక్ష్మి వ్రతం కదా, పిల్లల మొక్కల్లో కూడా కలకలాడుతూ వెలుగుతూ ఉండాలి అని చెప్పేసి, వెలుగుతూ ఉండాలని చెప్పేసి దీపాలు ఎడబెట్టేయలేదు, బాగుండాలి అని చెప్పేసి మంచిగా డ్రెస్ వేసి నీట్గా తలలు దువ్వి పువ్వులు పెట్టాను అనమాట. పిల్లలు మహాలక్ష్మిలాగా సూపర్గా ఉన్నారు. ఈ వీడియోలో చూపిస్తానో లేనో కూడా నాకే డౌట్, తెలియదు అనమాట. పిల్లల్ని అయితే నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు మామూలుగానే అక్షయ్ అయితే అస్సలు వీడియోస్లో కనిపించాను నేను అంటుంది. ఇంకా పూజ అయితే వద్దు మమ్మీ అంటుంది అనమాట. సో అట్లా ఇంకెక్కడ నా వర్క్ అయితే ఫినిష్ చేసుకుంటున్నాను. ఇంకెంతైనా ఈరోజు పండగ వేరే, నేను కూడా రెడీ అవ్వాలి అనుకున్నాను కానీ గ్రాండ్గా రెడీ అవ్వలేకపోయాను. గ్రాండ్గా అంటే హెవీ మేకప్లు అవి వేసుకొని అలా ఏం లేదు. జస్ట్ ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలా సింపుల్గానే ఉన్నాను. కాకపోతే పూజ చేసేటప్పుడు ఒక్క శారీ కట్టుకున్నాను అంతే అనమాట, ఓపిక లేక సింపుల్గా. అందులో ఇంక ఇప్పుడు 9 months కాబట్టి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంది పొట్ట. సో అందువల్ల ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకూడదు, ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి నా వరకు నాకు సింపుల్గా ఎంతవరకు అయితే వర్క్ అయితే చేసుకోగలుగుతానో, ఎంతవరకు అయితే నా శరీరం సహకరిస్తుందో సో అంతవరకే చేసుకుందామని డిసైడ్ అయ్యి అలా అంతవరకే చేసుకుంటున్నాను సింపుల్గా. ఇంకెక్కడైతే కొంచెం గుమ్మాలు అవి హైట్లో ఉన్నాయి కదా, నాకు అందలేదన్నమాట. మెయిన్ గుమ్మానికి అయితే వేసుకోగలిగాను కానీ ఒక గేట్ ఉంది కదా, సో అక్కడ వేసుకోవడానికి కష్టం అనిపించింది. అట్లా బయట నిలబడుకొని కూడా ట్రై చేసాను. ఈ డోర్ అయితే ఎంత హైట్ ఉందో ఆ డోర్ కూడా అంతే హైట్ ఉంది. కాకపోతే ఎందుకు అది నాకు వేయటం కుదరలేదనమాట, కాలేదు. సో అందుకని చెప్పి అలాగే పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత నేను కుర్చీ తీసుకెళ్ళి ఇంకా వాటిని నీట్గా వేసుకుంటున్నాను. ఎందుకులే చేసే కొద్దీ వర్కే, చూసే కొద్దీ పని అనమాట. చేసే కొద్దీ ఈరోజు పని అట్టే ఒదుగుతూ ఉందనమాట. అంటే ఎక్కువ అవుతూనే ఉంది, ఓపిక లేకుండా ఉన్నంత. ఇంతవరకు ఏమీ తినలేదనమాట, పూజ చేసుకున్న తర్వాత తిందాంలే అని చెప్పేసి. సో అందువల్లేమో నాకు బాగా నీరసంగా అనిపిస్తుంది. సో అలా కొంచెం బెటర్గానే ఉంది ఇప్పుడైతే. సో అందుకని చెప్పేసి తొందరగా పూజ చేసుకుందాము, పూజ పాప కొంచెం ఇబ్బంది పెట్టద్దు అని చెప్పాను అనమాట. ఇంకా ఆ తర్వాత నేను 10:30 కాదు 10:40 అలా అయిపోయిందిలేండి. 40 కల్లా పూజ స్టార్ట్ చేస్తే నాకు 11:45 అలా అయిపోయింది అనమాట పూజ కంప్లీట్ అయ్యే వాళ్ళకి, అంటే 12కి. ఇంకా వరలక్ష్మి వ్రతం చేసే వాళ్ళకి మంచి ముహూర్తం వచ్చేసి ఇంకా 8 తర్వాత అయితే, అంటే 8:30 తర్వాత మార్నింగ్, అంటే 12 నుంచి 2 వరకు, అంటే 3 వరకు బాగుండింది కదా. సో ఈ టైంలో వ్రతం అయితే చేసుకునే వాళ్ళు ఆ టైంలో చేసుకుంటారు ఇప్పుడు. ఇంకా నేను పూజ కాబట్టి ఇలా సింపుల్గా, చాలా అంటే చాలా సింపుల్గా నాకు ఉన్నంతలో ఇలా సింపుల్గా చేసుకున్నాను. ఇంకా పూలు అయితే ఇవి ముందుగానే ఒక 2 days 3 days ముందుగా తీసుకున్నాను అనమాట. ఒక 1/4 కిలో అలాగా ఊర్లో అంటే మాకు ఇంటి దగ్గరకు వచ్చి ఉంటే, మిగతా పూలు అవి చెట్లలోవి అనమాట. ఇంక ఈరోజు అమ్మవారి ఫోటో పెట్టుకొని
నీట్గా సపరేట్గా చేసుకోవాలి అనిపించింది. సో అందుకని చెప్పి అమ్మవారి ఫోటో పెట్టుకొని సపరేట్గా చేసుకున్నాను. మామూలుగా దేవుడి రూమ్ అయితే చాలా వరకు మీరు చూసే ఉంటారు షార్ట్స్లో. ఫోటో కింద పెట్టుకొని కొంచెం బాగా చేసుకోవాలనిపించి అలా చేసుకున్నాను అనమాట. ఇంక ఈరోజు అమ్మవారికి అష్టోత్తరాలు, ఇంకా అమ్మవారి స్తోత్రం అంతా చదువుకొని అమ్మవారు నామాలన్నీ జపించుకొని కుంకుమతో అర్చన చేసుకున్నాను. ఇంకా కలశం అనేది ఏర్పాటు చేసుకున్నాను అనమాట. కలశం అయితే ఇంతవరకు తెలియదు, ఎందుకంటే నేను కలశం అలాగే పెట్టేస్తాను. నెక్స్ట్ ఫ్రైడే వరకు ఉండి అట్లీస్ట్ ఫ్రైడే వరకు లేకుండా థర్స్డే అయినా దాన్ని కదిలిచ్చేసి ఆ తర్వాత ఫ్రైడే కొత్తగా పెడదాము అని చెప్పేసి. మామూలుగా అయితే నేను ఎప్పుడు కలశం పెడతాను ఇంట్లో. మా పిల్లకి భయపడి అది లాగేస్తుంది అనమాట పైనుంచి కిందికి. సో అందుకని చెప్పేసి కలశం పెట్టడానికి ఎక్కువ ఇబ్బంది అనమాట. లాగేసింది అనుకోండి, నాకు అదొక ఫీలింగ్ అలా ఉండిపోతుంది అనమాట. అయ్యో ఇది లాగేసింది, ఏదైనా అశుభం జరుగుతుందేమో మనసులో అలా ఉండిపోతుంది ఆ టెన్షన్. సో అందుకని చెప్పేసి పెట్టను ఇప్పుడు అనమాట. ఎందుకంటే కలశం అలాగే ఉంది కదా, అది ఏ టైంలో దూరేస్తుందో ఏ టైంలో పెరికేస్తుందో అట్లా అనేసి. సో దానికి కాపలా ఉండటానికి సరిపోతుంది నాకు. ఇంకా పూజ అయితే నేను ఇలా సింపుల్గా చేసుకున్నాను. మీకు నా పూజ ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. ఇంకా నైవేద్యంగా అయితే చెప్పాను కదా, నేను పాలు, కొంచెం అరటిపండ్లు ఉంటే అరటిపండ్లు, తర్వాత ఇలా టెంకాయ కొట్టుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకున్నాను. 3 రకాలు అంటే అమ్మవారికి ఇంకా స్వామివారికి. ఆ స్వామివారి అష్టోత్తరాలు కూడా చదువుకున్నాను, గణపతి అష్టోత్తరాలు చదువుకున్నాను. స్వామివారిని పూజించి గణపతిని పూజించి తర్వాత అమ్మవారిని కూడా పూజించుకున్నాను. ఇంకా నేను పూజ ఎప్పుడు ఇలా సింపుల్గా రెడీ అయ్యాను అనమాట. ఎంత సింపుల్గానే చూడండి, అంత సింపుల్గా రెడీ అయిపోయాను. ఇంక ఇది మా పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో అనమాట. మా ఇంట్లో ఉన్న మందార పూలన్నీ ఆంటీ ఇచ్చినవి సోమవారికి పెట్టడానికి, అమ్మవారికి పెట్టడానికి. చూసారు కదా దేవుడి రూమ్లో అవన్నీ వాళ్ళకి చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి వాళ్ళకి ఎక్కువ పూలు పూస్తాయి. అంటే మాకు రోజు ఇస్తారనమాట. ఇంకా ఎక్కువ పూలు వస్తాయి కదా, అన్ని పూలు నేనేం చేసుకుంటే మీరు కూడా పెట్టండి అని చెప్పేసి ఇస్తారు. నేను ప్రతిరోజు పెడుతుంటా. మాకైతే మందారాలు అయితే లేదు ఇంతవరకు. ఇప్పుడే రీసెంట్గా పక్కన నాటాను. నేను కావాలంటే ఏదైనా బ్లాగ్లో షేర్ చేస్తానండి. 1-2 నాటి పెట్టాము. ఇంకా రోజ్ ఒకటి చెట్టు నాటాను, అది నాటామన్నమాట. చూస్తాం, ఒకవేళ ఉంటే కనుక నెక్స్ట్ ఎప్పుడైనా నేను వీడియో షేర్ చేసినప్పుడు తప్పకుండా 2 చెట్లు చూపిస్తాను. ఇంకా ఇప్పుడు చిన్నగా. ఇంక ఈ మందారాలు అంటే ఆంటీ చెట్లు వాళ్ళవే అన్నమాట. మొత్తానికైతే పూజ అంతా అలా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే పూజ ఇలా చేసుకున్నారనమాట. ఆంటీ కూడా చాలా బాగా వరలక్ష్మి వ్రతం చేశారు. పూజ కాదు, తను వ్రతం చేసుకున్నారు. తాంబూలం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న వీడియో తీసుకున్నాను అనమాట, మీ అందరితో షేర్ చేసుకుందాము అని చెప్పేసి. ఇంకా రేపు శనివారం కదా, అక్షయ పాప దగ్గర అయితే కావుడు తెచ్చాలి అనుకుంటున్నాము. అమ్మ వాళ్ళ ఊరిలో కావుడు ఉందన్నమాట, అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ ఈరోజు ఈవినింగ్ నేను తాంబూలం తీసుకోవడానికి ఒక ఇంటికి వెళ్ళాను అనమాట. సో ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.